రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి ఇంత దూరం వచ్చి ఈరోజు మిగతా పార్టీలలో ఎన్నో దెబ్బలు తిని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వైపు చూస్తూ రాజశేఖర రెడ్డి బిడ్డ నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్ పార్టీలో చేరటానికి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోంది. రాజశేఖర రెడ్డి గారు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఉన్నాడు కాబట్టి. ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు స్థానం సంపాదించుకున్నారు అంటే దానికి కారణం ఆయన ప్రజల మనిషి. ప్రజల కోసమే బ్రతికిన మనిషి. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేశాడు. ప్రజల గుండె చప్పుడు విన్నాడు. ప్రజలకు ఏమి అవసరమో అది కనుక్కున్నాడు. తర్వాత ప్రజలు ఆదరిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చేయాలనుకున్న మేలంతా కసితీర రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో ఏ పథకం రూపొందించినా అది అద్భుతంగా అమలు చేసి చూపాడు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ ఉన్నాడా అని వెతికితే ఎక్కడా కనిపించడం లేదు. భూతద్దం పెట్టుకొని వెతికినా రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ కనిపించటం లేదు. రాజశేఖర రెడ్డి గారి వారసులమని చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం ఒక పాదయాత్ర చేసేసి అధికారంలోకి వచ్చేసి గొప్ప గొప్ప మేడలు మిద్దెలు కట్టుకొని ప్యాలెస్లో బ్రతుకుతూ ఒక బటన్ నొక్కితే చాలు మేము ముఖ్యమంత్రి అయిపోతాము మళ్ళీ అని విశ్వసించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వారసులు కాలేరు. రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి అని తెలిసి నడుచుకున్న వాళ్ళే నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచడము అంటే దానికి అర్థం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మళ్ళీ నిలబెట్టడం. ఇది సులువైన పని కాదు. రాజశేఖర రెడ్డి గారు సులువుగా ముఖ్యమంత్రి కాలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు కష్టపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయ్యాను కదా అని ఊపిరి తీసుకొని మళ్ళీ ప్రజలకు కనిపించకుండా పోలేదు. ఈ మధ్య నాయకుల్లాగా ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత సొంత పార్టీ కాడర్ కాదు కదా, సొంత పార్టీ నాయకులకే, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకే అందుబాటులో లేకుండా ఉండని నాయకులను చూసాం. కానీ రాజశేఖర రెడ్డి గారి లాగా నిరంతరం ప్రజల మధ్యనే గడపాలి అనుకునే నాయకుడిని మళ్ళీ ఎప్పుడు చూస్తాము? రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకని బయలుదేరారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి అయ్యారు, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రచ్చబండ ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేశాడు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే నా పథకాలన్నీ ప్రజలకు అమలవుతున్నాయా లేదా నేను చూడాలి, నేను కనుక్కోవాలి, ఇంకా ఎవరికైనా ఏ పథకమైనా అందకపోతే అవి అందించాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి కదా రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకని వెళ్ళి కదా చనిపోయారు. అలా కదా నాయకులు ఉండాలి. రాజశేఖర రెడ్డి గారికి ఇన్ని పథకాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలాంటివన్నీ ఇన్ని గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చాయి అంటే ఎలా వచ్చాయి? ఎందుకంటే ఆయన ప్రజల మనిషి కాబట్టి వచ్చాయి. ప్రజల మనిషిగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా అదే కాబట్టే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ లాంటివి ఎన్నో చేయగలిగారు. ఎందుకంటే రుణమాఫీ అన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కేంద్రంలో
అమలు చేస్తే ప్రతి రాష్ట్రంలోనూ రుణమాఫీ జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అమలు చేయగలిగారు. ఎందుకంటే అధికారంలో కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి. నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ భిన్నంగా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తున్న అన్ని పార్టీల ఐడియాలజీ కంటే, వాళ్ళు చేస్తున్న పని తీరు కంటే చాలా భిన్నం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ పనితీరు. అది మళ్ళీ రావాలి. సమాజానికి అది అవసరం. ఇది వస్తేనే మన దేశంలో ప్రజాస్వామ్యం మళ్ళీ ఇలాగే వర్ధిల్లాలి. ప్రజాస్వామ్యం ఇంకా రాజ్యాంగమైన ప్రజాస్వామ్యమైనా ఇంకా బ్రతికే ఉండాలి అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ అవసరం. ఈరోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అన్నది భారతదేశానికి ఒక అవసరం. అదే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి బ్రతుకుండంగా ఎన్నో సంవత్సరాల క్రితమే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయాలి అని కలలు కన్నారు. అసలు ఆ రోజులో రాహుల్ గాంధీ గారికి ఇంకా రాజకీయాలలో ఓ నామాలు కూడా తెలియవు కావచ్చు. అలాంటి సమయంలోనే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ మంచితనాన్ని గుర్తించి, ఆయన మంచి మనసును గుర్తించి, ఈయన ప్రధానమంత్రి అయితే మన దేశానికి మేలు జరుగుతుంది అని గుర్తించి ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని చెప్పారు. ఆ రాజశేఖర రెడ్డి గారి కళ నిజం చేయడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇది రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇంకో కారణం కూడా ఉంది. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఎంతో చితికిపడి ఉన్నది. ఈ సమయంలో విభజన జరిగి మన రాష్ట్రం అతలాకుతలమైన సమయంలో ఒక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది అని బలంగా విశ్వసించే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా. ఒకటి ఆలోచన చేయండి, నిజమే చాలా దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, చాలా దురదృష్టం. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే అసలు రాష్ట్ర విభజన జరిగేదే కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక్క మనిషిగా రాష్ట్రాన్ని గట్టిగా ఒక్కటిగా పట్టుకొని నిలబడిన మనిషి. కానీ ఆ మనిషే పోయిన తర్వాత మన రాష్ట్రాన్ని ఒక్కటిగా పట్టుకునేవాడు నాయకుడు లేకనే మన రాష్ట్రం విడగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది ఆ ఉద్యమంలో చనిపోకూడదు అన్న ఉద్దేశంతోనే, ఎలాగైనా సరే ఈ సమస్యను పరిష్కరించాలి అన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడగొట్టాలి అన్న నిర్ణయం తీసుకుంది. అంటే దాని వెనక ఉన్న కారణం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయాలి అని కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఏ అన్యాయం జరగకూడదు అని ఆ రోజుల్లోనే అన్ని చట్టంలోనే ఆ రోజుల్లోనే ప్రతిదీ పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తిరిగి లేయాలి, మళ్ళీ బాగుపడాలి, అభివృద్ధి చెందాలి అని. ప్రత్యేక హోదా రావాలి అన్నది కాంగ్రెస్ పార్టీ చట్టంలోనే పెట్టింది. ప్రత్యేక హోదా రావడం అంటే వేల కొద్ది పరిశ్రమలు, 20,000, 30,000, 40,000 ఇలా ఎన్ని పరిశ్రమలు వచ్చునో ఇన్ని పరిశ్రమలు వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేక హోదా ఉంటే అంటే నో ట్యాక్స్, అంటే ఎన్ని సబ్సిడీలు, ఎన్ని రాయితీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎన్నో పరిశ్రమలు, వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి. దాని ద్వారా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రం అనే కాంగ్రెస్ పార్టీ అదొక చట్టంలాగా చేసింది. అంతేగాదు రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నా మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్ట్ 36 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్, అది జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే పూర్తి బాధ్యత వహించి చేయాలి అన్నది కాంగ్రెస్ పార్టీ చట్టంలోనే పెట్టింది. అలాగే రాజధాని అయితేనేమి పూర్తి నిధులు కేంద్రమే భరించాలి, ఒక బ్రహ్మాండమైన రాజధాని కట్టాలి అని కాంగ్రెస్ పార్టీ ఆ రోజే చట్టంలో పెట్టడం జరిగింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఉత్తరాంధ్రకైతేనేమి, రాయలసీమకైతేనేమి, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అయితేనేమి, లేక దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, రైల్వే జోన్లు అయితేనేమి, మెట్రోలు అయితేనేమి, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని కావాలో ఇన్స్టిట్యూషన్లు అయితేనేమి, రీసెర్చ్ సెంటర్లు అయితేనేమి, మెడికల్ అయితేనేమి, ఎడ్యుకేషనల్ అయితేనేమి, ఇలా అన్నీ రావాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అని కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చట్టంలోనే చేర్చింది. ఆ రోజుల్లో వేసిన లెక్కల్లోనే ఇవన్నీ అమలు చేయాలి అంటే 5 లక్షల కోట్ల రూపాయలు
ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన వాళ్ళు అవుతారు, మేలు చేసిన వాళ్ళు అని ఆ రోజుల్లోనే ఒక లెక్క, ఒక అంచనా. అంటే ఈ రోజుల్లో అది ఏ 10 అవును. కానీ ఇవేవి జరగలేదు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు. అప్పుడు అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ. అప్పటి నుంచి బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా వీళ్ళు ముఖ్యమంత్రులు అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా అధికారంలో ఉండంగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసిన నాయకులు లేరు. ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసుకున్నారు. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం గురించి మాట్లాడలేదు, రాజధానికి డబ్బులు ఇవ్వకపోతే మాట్లాడలేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అసలు ప్రతి విషయంలోనూ ఒకరు ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మోసం చేశారు. ఇంకొకరు నిరుద్యోగ భృతి అన్నారు, మోసం చేశారు. ఆఖరికి ఇద్దరూ కలిపి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు కూడా కూనీ చేసి పడేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఏముంది, ఎంత అభివృద్ధి ఉంది అని చూసుకుంటే కనీసం వెతికినా కనిపించదు. మన రాష్ట్రం, మన దేశంలో అసలు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రం మిగిలిపోయింది. ఇంత దారుణంగా పరిపాలన చేశారు. చేసింది కాక ఈరోజు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, చంద్రబాబు గారైనా సరే, ఇద్దరు పవన్ కళ్యాణ్ గారైనా సరే, అందరూ కలిపి బీజేపీకే ఊడిగలు చేస్తున్నారు. బీజేపీ ఏం మేలు చేసింది, ఏం లాభం చేసింది మన రాష్ట్రానికి? ఏమీ చేయకపోయినా కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు బీజేపీకి ఊడిగలు చేస్తున్నారు. బీజేపీకి బానిసలుగా తయారయ్యారు. బీజేపీ ఏ బిల్లుకు మద్దతు ఇమ్మంటే ఆ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాలుగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకి అన్యాయం చేయాలో అన్ని రకాలుగా ఇద్దరు అన్యాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే జలయజ్ఞం నవరత్నాలలో పెట్టి రాజశేఖర్ రెడ్డి గారి కళ జలయజ్ఞం పూర్తి చేయాలి అని 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి జలయజ్ఞం చేయలేదు. చంద్రబాబు గారు సూపర్ 6 అన్నారు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అన్నారు, మహిళలకు ప్రతి నెల 1,500 అన్నారు. సూపర్ ఫ్లాప్ చేశారు. అయినా కూడా బీజేపీకి ఇద్దరు, ఒకరు సక్రమ పొత్తు పెట్టుకుంటే ఇంకొకరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీ పక్షమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడింది. అటు జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇటు చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఇందాక మన నాయకులు చెప్పినట్టుగా బాబు, జగన్, పవన్, బీజేపీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో. ఈ ముగ్గురే బీజేపీ, ముగ్గురు బీజేపీ పక్షం, మోడీ పక్షం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలపరచాలి అన్న దృఢ నిర్ణయంతో మణికం ఠాకూర్ గారు, అలాగే గణేష్ గారు, ఏఐసిసి నుంచి పలక్ గారు, వీళ్ళందరూ కలిసి రాష్ట్రంతో దగ్గరగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా బలోపేతం చేయాలి అన్న ఉద్దేశంతో, ఈరోజు ఇతర పార్టీల నుంచి కూడా చేరికలు ఉండాలి అన్న ఉద్దేశంతో ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపడితే ఈరోజు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలి. ఇది ఫేజ్ 1 మాత్రమే. ఇది ఇంకా ఇంకా పెరగాలి. ఎందుకంటే ఈరోజు దేశానికి అవసరం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన దేశం ఎంత దారుణమైన స్థితిలో ఉంది. పెట్రోల్, డీజిల్, ఆయిల్ అన్ని ఛార్జీలు పెరిగిపోయాయి. బంగారం కొనొద్దండి అంటున్నారు, విదేశాలకు వెళ్ళొద్దండి అంటున్నారు, బండ్లలో తిరగొద్దండి అంటున్నారు, ఇంట్లో కూర్చొని పని చేసుకోండి అంటున్నారు. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు? పాలకులు కాదా? ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉండంగా ఇలాగే పెట్రోల్, డీజిల్, ఇలా క్రూడ్ ఆయిల్ ప్రైసులు పెరిగితే మన్మోహన్ సింగ్ గారు ఈ భారం అంతా ఎండ్ కన్స్యూమర్ మీద, అంటే ప్రజల మీద పడకూడదు అన్న ఉద్దేశంతో దాన్ని, ఆ భారాన్ని 3 భాగాలుగా విభజించారు. ఒక భాగం కేంద్ర ప్రభుత్వమే ఆ భారం భరించేటట్టు, ఇంకొక భాగం పెట్రోలియం కంపెనీలు భరించేటట్టు, మూడో భాగం మాత్రమే కన్స్యూమర్ల మీద పడేటట్టుగా ఆ రోజు రూపకల్పన చేశారు. మరి ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు ఏం జరుగుతుంది? పూర్తి భారం ప్రజల మీదనే వేసేశారు. పోనీ క్రూడ్ ఆయిల్ ప్రైసులు తగ్గినప్పుడైనా సరే
ఏమైనా ప్రజలకు ఆ బెనిఫిట్ అందించారా అంటే అప్పుడు అందించలేదు. అప్పుడేమో పూర్తి లాభము ప్రభుత్వమే తీసుకుంది, ఇప్పుడేమో పూర్తి భారము ప్రజల మీదనే వేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. పోనీ రాష్ట్రానికే తీసుకుందాం, ఎవరు మేలు చేశారు? చంద్రబాబు గారైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, మొత్తం అందరూ స్టేట్ ట్యాక్సులు కలిపితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత ఛార్జీలు దేశంలో ఇక ఎక్కడా లేవంట. పెట్రోల్ డీజిల్ ధరలు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే హైయెస్ట్ అంట మన దేశంలో. ఎందుకంటే రాష్ట్రం అన్ని ట్యాక్సులు వేస్తుంది, అన్ని సెస్సులు వేస్తుంది. దాంతో ఆంధ్ర రాష్ట్రం మన దేశంలోనే టాప్లో ఉంది పెట్రోల్ డీజిల్ ఛార్జీలలో. ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు పొద్దున పేపర్లో చూస్తే వైసీపీ వాళ్ళు ధర్నాలు చేశారట. దేనికి ధర్నాలు చేశారంటే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచారని, అదే ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్గా ఉన్నాయని ధర్నాలు చేశారట. ఒక్క చోటైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏ నాయకుడైనా మా ప్రభుత్వంలో కూడా మేము ఇలాగే చేశాము, మా ప్రభుత్వంలో కూడా అప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ డీజిల్ పెట్రోల్ని ఒక్కడైనా నిజాయితీగా చెప్తున్నాడా? లేదు. వీళ్ళేదో పెద్ద హీరోలు అయినట్టుగా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారంట. పోనీ చంద్రబాబు గారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత వేటేస్తున్నారు, అంత సెస్సులేస్తున్నారు అని ఆ రోజు చంద్రబాబు గారు పెద్దగా చెప్పారు, ఉద్యమాలు చేశారు, మేము వచ్చినప్పుడు తగ్గిస్తాము అని. మరి చంద్రబాబు గారు కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇద్దరికి ఏమిటి తేడా? దొందే. ప్రజల గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఎవరు ఆలోచన చేయటం లేదు. అసలు ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, అసలు భారతదేశ గౌరవం కూడా తగ్గించేస్తున్నారు మోడీ గారు. అసలు ఒకప్పుడైతే భారతదేశ గౌరవం ఎంత ఎత్తున ఉండేదంటే ఇందిరాగాంధీ గారి టైంలో అమెరికాతో ఇందిరాగాంధీ గారు చాలా ధైర్యంగా చెప్పగలిగారు, మీ జోక్యం మా దేశం మీద అనవసరము అని, మీ పని మీరు చూసుకోండి అని. మహిళా ప్రధానమంత్రిగా ఉండి కూడా అంత గట్టిగా సమాధానం చెప్పగలిగింది ఇందిరాగాంధీ. మరి ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు? మోడీ గారి పిలక ట్రంప్ గారి చేతుల్లో ఉంది కాబట్టి ఏమీ మాట్లాడు, వాళ్ళకు బానిస అయ్యాడు. సోలార్ డీల్లో అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన లంచం దగ్గర నుంచి మోడీ గారి ప్రతి అక్రమానికి కావాల్సిన రుజువులన్నీ ట్రంప్ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ట్రంప్ ఏం చెప్తే మోడీ గారు అదే చేయాలి. అందుకే ఈరోజు ట్రంప్కి బానిసనిగా మారాడు మోడీ గారు. ఈరోజు ఎక్కడుంది ఆత్మగౌరవం? భారతీయుల్ని సంఖ్యలు వేసి అమెరికా నుంచి పంపితే మనం ఆత్మగౌరవం లేని వాళ్ళగా కళ్ళప్పగించి చూశాం. అయ్యో ఏమిటి ఘోరమో అని. ఎక్కడుంది భారతదేశానికి గౌరవం? ఈరోజు పాకిస్తాన్ అయినా చైనా అయినా అమెరికాకు మళ్ళీ దగ్గర అవుతున్నారు. నిన్న చైనాకి వెళ్ళాడు ట్రంప్. పాకిస్తాన్, ఆ ఇరాన్ దాని వాళ్ళ డీలు మధ్యవర్తిత్వం వహిస్తున్నది పాకిస్తాన్. మరి ఇండియా ఎక్కడుంది? భారతదేశం ఎక్కడుంది? భారతదేశ గౌరవం ఎక్కడుంది? ఎంతగా తగ్గించేశారు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. వీటన్నిటి గురించి పోరాటం చేస్తున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాహుల్ గాంధీ గారు దాచుకోవడానికి ఏమీ లేదు, దోచుకున్నది ఏమీ లేదు కాబట్టి, భయపడని వ్యక్తి కాబట్టి ఈరోజు ఇంత గట్టిగా నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేయగలుగుతున్నాడు. ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం అది, ప్రాణ త్యాగాలు చేశారు. ఈ రోజు వరకు కూడా చాలా సింపుల్గా హంబుల్గా బ్రతికే కుటుంబం వాళ్ళది. కేవలం వాళ్ళైతే మాత్రమే, రాహుల్ గాంధీ గారు మాత్రమే మన దేశానికి ప్రధానమంత్రిగా ఉంటేనే మన దేశం బాగుపడుతుందని ఏనాడో చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు. మనందరం కలిసి దాన్ని నిజం చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడాలి, బలపడాలి, ఎదగాలి, గెలవాలి. ఇవన్నీ మనం చెయ్యి కలిపితే ఇది సాధ్యం చేసుకోగలం. మరొకసారి కాంగ్రెస్ పార్టీని, ఐడియాలజీని నమ్మి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. థ్యాంక్ యూ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్.